ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా కాశ్మీరీ రెసిస్టెన్స్ ఈ పేరు వినంగానే మనకి పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 22 కాశ్మీర్ వ్యాలీలోని బైషరన్ ఈ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గుర్తొస్తాయి. దానికి కారణం ఈ గ్రూప్ లష్కర్ ఈ తోయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ అని చెప్పొచ్చు. అంటే దాని యొక్క అనుబంధ సంస్థ అని చెప్పుకోవచ్చు. కాశ్మీర్ వాళ్ళే వాళ్ళ యుద్ధం నడిపిస్తున్నారని చెప్పే విధంగా ఈ గ్రూప్ను తయారు చేసింది లష్కర్ ఈ తోయిబా. రీసెంట్గా అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని బ్యాన్ చేసేసింది, టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేసింది అనమాట. అమెరికా రీసెంట్గా ఫార్మల్గా డిజిగ్నేట్ చేసింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి, అదేవిధంగా స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ SDGT అని చెప్పి గుర్తించేసింది అనమాట. దీంతో మనకిప్పుడు అమెరికా సపోర్ట్ కూడా దొరికినట్టు అయింది. ఇండియా యాక్షన్ అగైన్స్ టెర్రరిజం, ఇండియా ఏదైతే ఈ లష్కర్ ఈ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్ వీటిపైన దాడి చేసిందో దానికి సంబంధించి అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది నిజంగా టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి ఏప్రిల్ 22 పహల్గామ్ టెర్రర్ అటాక్ కారకురాలని చెప్పి 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఈ గ్రూప్ని ఇప్పుడు అమెరికా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్గా చేసేస్తుంది అనమాట. ఈ దిశగా మార్కో రూబియో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్షన్ 219 ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఇది ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి డిజిగ్నేట్ చేశారనమాట. దాంతోపాటు అమెరికా దీనికి ప్రత్యేకంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా తయారు చేసింది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 13224 అనమాట. సో ఇదంతా ఫెడరల్ రిజిస్టర్లో మొత్తం నోట్ అయిపోద్ది. ఇక్కడ ఈ గ్రూప్ సంబంధించి అంటే అమెరికా ఒకసారి ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తే దానికి ఫండింగ్ కానీ ఎస్ఐఎల్ఎం కానీ ఏ మెటీరియల్ సపోర్ట్ ఇచ్చినా అది ఇల్లీగల్ అనమాట. అమెరికాలో ఆ సంస్థకున్న ఆ సంస్థకు చెందిన మనుషులకున్న ఆస్తులన్నీ సీజ్ చేసేస్తారు. దాంతోపాటు ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులు కానీ దానిలో సంబంధించిన వాళ్ళు కానీ అమెరికాకి ఎంట్రీ లేదనమాట. అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే శక్తి కూడా అమెరికన్ పోలీసుకు ఉంటుంది. ఇదంతా కూడా FTOగా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తే ఉంటుంది అనమాట. ఏదైతే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్ టెర్రర్ అటాక్ చేసిందో ఇప్పుడు అమెరికా దాన్ని డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇది టైమ్లీ స్టెప్ బై అమెరికా అని చెప్పారు. అంటే కరెక్ట్ టైంకి అమెరికా స్టెప్ తీసుకుంది అని చెప్పి, దాంతోపాటు ఇండియా అమెరికా కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ అనేది దీనిలో కనిపిస్తుందని చెప్పి మన జయశంకర్ గారు చెప్పారనమాట. మనందరికి తెలుసు ఏప్రిల్ 22 తారీఖు కాశ్మీర్లోని బైషరన్ వ్యాలీ పహల్గామ్ ప్రాంతంలో చాలా మంది సివిలియన్స్ అక్కడ టూరిస్టులుగా వెళ్ళారు. ఆ టైంలో ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి చాలా మంది అటాక్ చేసిందనమాట. దానిలో 26 మంది చనిపోయారు. రిటాలియేటరీగా అంటే ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిందనమాట. తర్వాత మే 10వ తారీఖున ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కుదరటం, దాంతో యుద్ధం సద్దుమడిగినట్టయింది. ఈ సందర్భంగా భారతదేశం ఓ పక్క ఈ టెర్రర్ అటాక్తో సఫర్ అయితే మరో పక్క పాకిస్తాన్ అఫీషియల్స్ వాళ్ళు టెర్రరిస్టులే కానక్కర్లేదు, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కావచ్చు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో అమెరికా ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని ఒక టెర్రర్ గ్రూప్గా డిజిగ్నేట్ చేయడం ఎంతైనా శుభపరిణామం అని చెప్పొచ్చు.